న్యూస్ 360 ఎక్స్క్లూజివ్ గా మీకు న్యూస్ అందిస్తోంది. ఏపీలో బీజేపీతో ఒక పొత్తుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఎన్నికలకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏపీలో 2 ఎంపీ సీట్లు, 6 ఎమ్మెల్యే సీట్లకు టీడీపీ ఓకే చెప్పే అవకాశం అయితే ఉంది. బీజేపీకి సంబంధించి అటు రాజంపేట నుండి బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ పురంధేశ్వరి, అలాగే అనంతపురం నుంచి సత్యకుమార్ పోటీ చేసే అవకాశం ఉంది. మరోవైపు 10 అసెంబ్లీ సీట్లు అయితే బీజేపీ అడుగుతున్నట్లుగా తెలుస్తోంది. 6 సీట్లు అయితే టీడీపీ ఓకే చెప్పే అవకాశం ఉంది. చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత పొత్తుపై ఒక ప్రకటన కావచ్చు, ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అండ్ అలాగే ఢిల్లీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వెళ్లబోతున్నారు. ఏపీలో పొత్తులకు సంబంధించి ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. న్యూస్ 360 ఎక్స్క్లూజివ్ న్యూస్ అయితే అందిస్తోంది. ఏపీలో బీజేపీతో పొత్తుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఏపీలో ఎన్నికలకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తోంది. ఏపీలో 2 ఎంపీ సీట్లు, 6 ఎమ్మెల్యే సీట్లకు టీడీపీ ఓకే చెప్పే అవకాశం ఉంది బీజేపీకి. అలాగే రాజంపేట నుండి బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ పురంధేశ్వరి, అలాగే అనంతపురం నుండి సత్యకుమార్ పోటీ చేసే అవకాశం ఉంది. అటు 10 అసెంబ్లీ సీట్లను అయితే బీజేపీ అడుగుతోంది. మరోవైపు 6 సీట్లు అయితే టీడీపీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత పొత్తుపై ఒక ప్రకటన కావచ్చు, ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఢిల్లీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వెళ్లనున్నారు. ఏపీలో పొత్తులపై ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. న్యూస్ 360 ఎక్స్క్లూజివ్ న్యూస్ అందిస్తోంది. ఏపీలో బీజేపీతో పొత్తుకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి. న్యూస్ 360 ఎక్స్క్లూజివ్ న్యూస్ అయితే అందిస్తోంది. ఏపీలో బీజేపీతో పొత్తుకు సంబంధించి గత కొద్ది రోజులుగా ఉత్కంఠ కావచ్చు, ఊహాగానాలు అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ఎట్టకేలకు అటు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? అంటే ఓవరాల్ గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పొత్తులకు సంబంధించి ప్రధానంగా చర్చ జరుగుతుంది. గత 2-3 రోజులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఎన్ని సీట్లు తీసుకోవాలి ఏంటి అనే దాని మీద చర్చించుకున్నారు. తాజాగా బీజేపీ కూడా ఈ పొత్తులోకి వచ్చే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. ఢిల్లీ నుంచి టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుకు సంబంధించి కొన్ని ఇండికేషన్స్ వచ్చాయి. 2 రోజుల లోపే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లి బీజేపీ వాళ్ళతో మాట్లాడతారనే పరిస్థితి అయితే ఉంది. అందులో ఇంకొక అడ్వాన్స్డ్ థింగ్ ఏంటంటే, ఒక 10 ఎమ్మెల్యే స్థానాలు, 3 ఎంపీ స్థానాలు లోక్సభకు సంబంధించి బీజేపీ అడిగారు. కానీ 2 ఎంపీ స్థానాలు, 6 అసెంబ్లీ స్థానాలకి ఫైనలైజ్ అయిందని కూడా సమాచారం. అయితే మరి పొత్తు ఏ రకంగా ఉండబోతుంది ఏంటి, బీజేపీ నిజంగానే ముందుకొచ్చి టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకునే పరిస్థితి ఉందా అనేది కొంచెం డెప్త్ కి వెళ్లాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ కూడా గతంలో 2014లో ఇదే రకమైన పొత్తు 3 పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయి. అప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కూడా అయ్యారు. బీజేపీ కూడా గవర్నమెంట్ లో ఉండి కొన్ని మంత్రి పదవులు కూడా తీసుకుంది. మళ్ళీ ప్రస్తుతం అదే రకమైన అవకాశం అయితే ఇప్పుడు కనిపిస్తుంది. మరి బీజేపీ నుంచి ఏ రకమైన క్లారిటీ రాబోతుంది సీట్ల విషయంలో. ఇంకోటి ఏంటంటే, రాజంపేట, అనంతపురం 2 పార్లమెంటు స్థానాల నుంచి బీజేపీ పోటీ చేసే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. అందులో ఒకటి పురంధరేశ్వరి, 2 సత్యకుమార్, అనంతపురం, రాజంపేట. అయితే దీని మీద బీజేపీ ఎలాంటి క్లారిటీ ఇవ్వబోతోంది, బీజేపీ కనుక పొత్తు పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రచారం ఏ రకంగా జరగబోతోంది, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ ముందుకొచ్చి ప్రచారం చేసే పరిస్థితి ఉందా, ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ వెనకడుగు వేస్తుంది కాబట్టి ప్రత్యేక హోదా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో చర్చనీయాంశంగా మారుతాయి. ఇవాళ రేపట్లో చంద్రబాబు ఢిల్లీ టూర్ తర్వాత, పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ తర్వాత ఓవరాల్ గా పొత్తుకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. అండ్ ప్రసన్న, అటు 10 అసెంబ్లీ సీట్లను అయితే బీజేపీ అడుగుతున్నట్లుగా తెలుస్తోంది. మరి టీడీపీ అయితే 6 సీట్లు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా టాక్ అయితే నడుస్తోంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అలాగే ఇన్ కేసు అటు బీజేపీకి 10 అసెంబ్లీ సీట్లు కావచ్చు, 6 అసెంబ్లీ సీట్లు ఓకే అయితే మరి జనసేనకి ఎన్ని సీట్లు ఇచ్చే అవకాశం ఉందని అనుకోవచ్చు అంటారు? అంటే జనసేన ఇప్పటికే ఒక 25 అసెంబ్లీ స్థానాలు అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. 2 పార్లమెంట్ స్థానాలు అడుగుతోంది జనసేన. బీజేపీకి కూడా 6 అసెంబ్లీ స్థానాలు ఇస్తే ఓవరాల్ గా ఒక 30-32 స్థానాలు బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయి. 4 పార్లమెంట్ స్థానాలు, 2 జనసేన, 2 బీజేపీ కలిపితే 4-5 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది. బీజేపీ, జనసేన కలిపి. మరి మిగిలిన స్థానాల్లో టీడీపీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ కూడా కొంతవరకు బీజేపీ అవసరం ఉంది, అదేవిధంగా జనసేన అవసరం కూడా ఉంది కాబట్టి కొన్ని స్థానాలు తప్పనిసరిగా త్యాగం చేయాల్సిన పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి.
దీన్ని దృష్టిలో పెట్టుకుంటే కనుక ఏం చేయాలి ఏంటి అనే దాని మీద కూడా త్వరలో నిర్ణయం తీసుకోవచ్చు. అయితే ప్రస్తుతం టీడీపీ జనసేన పొత్తులు ఫైనలైజ్ అవుతున్నాయి. బీజేపీ కలిస్తే కనుక ఈ మూడు పార్టీలు కలిసి ఒకసారి కలిపి కూర్చుని ఓవరాల్ గా చర్చించే అవకాశాలు ఉన్నాయి. దానికి కూడా 2-3 రోజుల్లోపే క్లారిటీ వచ్చే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అండ్ ప్రసన్న, చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే పొత్తులకు సంబంధించి ఢిల్లీలో ఎటువంటి డిస్కషన్ జరిగే అవకాశం ఉంది అని అనుకోవచ్చు? చంద్రబాబు ఇవాళ కానీ రేపు కానీ ఢిల్లీ వెళ్ళొచ్చు. ఢిల్లీ వెళ్లి కేంద్ర జాతీయ నేతలతో, బీజేపీ జాతీయ నేతలతో చర్చలు జరుపుతారు. చర్చలు జరిపిన తర్వాత ఓ ఫీడ్బ్యాక్ వస్తుంది. ఫీడ్బ్యాక్ వచ్చాక ఎన్ని సీట్లు ఏంటి అనేది బహుశా వచ్చే వారం 14వ తారీఖు 13వ తారీఖు లోపే ఫైనలైజ్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. అప్పుడు ఉంటే కనుక అభ్యర్థులంతా ప్రచారం చేసుకోవడానికి కూడా ఒక నెల 15 రోజులు టైం ఉంటుంది. కాబట్టి ఈ పొత్తులన్నీ సజావుగా సాగి సీట్ల పంపిణీ, అభ్యర్థుల జాబితా ఇవన్నీ కూడా విడుదలయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా వచ్చే వారం ఈ మేజర్ డెవలప్మెంట్స్ ఇంకా ఎక్కువ జరిగే పరిస్థితి అయితే ప్రస్తుతం ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ప్రసన్న, రాజంపేట నుంచి అటు పురంధేశ్వరి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే జనరల్ గా రాజంపేట అంటే ఇప్పుడు వైసీపీ అయితే బలంగా ఉన్న ఆ స్థానం నుంచే పురంధేశ్వరి పోటీకి దిగే అవకాశాలు ఉన్నాయి. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎందుకు పర్టికులర్ గా రాజంపేటనే చూస్ చేసుకోబోతున్నారని అనుకోవచ్చు అంటారు? అంటే రాజంపేట వరకు బీజేపీ కేడర్ కొంత ఉన్నట్టు తెలుస్తుంది. ఆర్ఎస్ఎస్ గ్రౌండ్ వర్క్ కావచ్చు, ఇతర అనంతపురం కూడా అదే పరిస్థితి. అందుకే ఆ 2 పార్లమెంట్ స్థానాల్లో ప్రధానంగా బీజేపీ పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి బీజేపీతో చర్చించిన తర్వాత ఒక క్లారిటీ రావచ్చు. ప్రస్తుతం 2 స్థానాల్లో పోటీ చేసే అవకాశం మాత్రమే కనిపిస్తుంది. ఆ జనసేనకి ఇప్పటికే కాకినాడ, బందరు, మచిలీపట్నం 2 ఇచ్చారు కాబట్టి బీజేపీ జనసేన కూడా 3వ స్థానం అడుగుతుంది, తిరుపతి ఇవ్వాలని. మరి తిరుపతి ఇస్తారా ఎవరు అనేది కూడా చూడాలి. మొత్తానికి ఒక 5 స్థానాల్లో జనసేన బీజేపీ పోటీ చేస్తే టీడీపీ మిగిలిన 20 స్థానాల్లో పోటీ చేస్తుంది పార్లమెంట్ వరకు. అసెంబ్లీ కూడా దాదాపు ఒక 30 స్థానాలు ఈ 2 పార్టీలకు ఇస్తే 140 స్థానాల్లో టీడీపీ పోటీ చేసే అవకాశం ఉందని మనం చెప్పుకోవచ్చు. అండ్ ప్రసన్న, అటు అనంతపురం నుంచి సత్యకుమార్ ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అనంతపురం నుంచి సత్యకుమార్ పోటీకి దిగే అవకాశాలకు సంబంధించి మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే సత్యకుమార్ బీజేపీలో కీలకంగానే ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం మీద కూడా అవకాశం దొరికినప్పుడల్లా విరుచుకుపడుతూనే ఉంటారు. బీజేపీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి అనంతపురం నుంచి సత్యకుమార్ కనుక పోటీ చేస్తే మరి వైసీపీ పెట్టే అభ్యర్థి ప్రకారం అక్కడ ఫైట్ ఏ రకంగా ఉండబోతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 3 పార్టీలు కలిస్తే సత్యకుమార్ విజయావకాశాలు ఏ రకంగా ఉంటాయని చూడాలి. ఎందుకంటే అనంతపురంలో కూడా టీడీపీ కంచుకోట. టీడీపీకి చాలా వరకు అనంతపురం బాగున్నట్టుగా తెలుస్తుంది. గతంలో కూడా అనంతపురంలో నెగ్గిన పరిస్థితి ఉంది. కాబట్టి బీజేపీ పొత్తులో ఆ సీట్ మీద ఏ రకంగా విజయావకాశాలు ఉంటాయి ఏంటనేది చూడాలి. అయితే వైసీపీ కూడా అందుకు తగ్గట్టుగానే ప్లాన్స్ చేస్తుంది. కాబట్టి ఈ హోరాహోరీ పోర్లో ఎవరు గెలుస్తారో ఏంటనేది చూడాల్సి ఉంది. అండ్ ప్రసన్న, మరి ఏపీ మాజీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సిచ్యువేషన్ ఏంటి? ఆయనని ఈసారి ఎంపీ సీట్ ఇచ్చే అవకాశం లేదని అనుకోవచ్చంటారా ప్రస్తుతానికి మనకు అందుతున్న అప్డేట్స్ మేరకు? అంటే సోము వీర్రాజు బీజేపీ అధ్యక్ష పదవి నుంచి బయటకు వెళ్ళిన తర్వాతే పురంధరేశ్వరి వచ్చింది. పురంధరేశ్వరి ప్రస్తుతం బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈ సోము వీర్రాజు యాక్టివ్ గా ఉన్నారు కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన డైరెక్ట్ గా పోటీ చేస్తే విజయావకాశాల మీద కొంచెం తక్కువ గ్యారంటీ ఉండటం వల్ల ఆయన సహజంగానే పోటీకి దూరంగా ఉంటూ ఉంటారు. ఎమ్మెల్సీగా కానీ లేకపోతే రాజ్యసభ పదవులు తీసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ఆయనకి ఎంపీ స్థానం ఇచ్చే పరిస్థితి ఉందా లేదా అనే దాని మీద ఇంకా క్లారిటీ రాలేదు. అయినప్పటికీ కూడా ఆ కాపు సామాజిక వర్గ నేతగా సోము వీర్రాజు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో కీలకంగానే ఉన్నారు. అయితే రాబోయే రోజుల్లో పరిస్థితిని బట్టి సోము వీర్రాజుకి ఏ రకమైన పదవి వచ్చే అవకాశం ఉంది ఏంటి అనేది చూడాలి. మొత్తానికి బీజేపీ, టీడీపీ, జనసేన కనుక పొత్తు పెట్టుకుని విజయం సాధిస్తే తప్పనిసరిగా రాజ్యసభ స్థానంలో ఎమ్మెల్సీగా ఉండి క్యాబినెట్ లో తీసుకోవడం రకరకాలు ఉంటాయి. కాబట్టి ముందు విజయం మీద దృష్టి పెట్టడం మీదే ఆ పార్టీలన్నీ కూడా కృషి చేస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఓవరాల్ గా ప్రసన్న, రానున్న రోజుల్లో పొత్తుల్లో భాగంగా ఇన్ కేస్ టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఓకే అయితే పొత్తులో భాగంగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ దిగే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు? అంటే పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి ఒకటి, తిరుపతి అసెంబ్లీ నుంచి ఒకటి, కాకినాడ, ఈ 3 స్థానాలు పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. కాకినాడ వరకు రిపోర్టు కొంత నెగిటివ్ గా వచ్చినట్టుగా తెలిసింది. ఎందుకంటే కాకినాడ కొన్ని డివిజన్స్ లో ఆయన స్వయంగా అంటే 2 నెలల క్రితం డిసెంబర్ 28 నుంచి 30 వరకు కాకినాడలోనే ఉన్నారు. ఆ 3 రోజులు ఆయన సర్వే చేయించుకుంటే చాలా డివిజన్స్ లో జనసేన కొంత వెనకబడిందని స్వయంగానే పవన్ కళ్యాణ్ కున్న రిపోర్ట్స్ ప్రకారం అర్థమైంది. అందుకని
మొదట కాకినాడ టౌన్ నుంచి పోటీ చేద్దాం అనుకున్నా, తర్వాత వెనక్కి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే భీమవరం ఆయనకి ప్రస్తుతం కంఫర్ట్ జోన్ గా కనిపిస్తుంది. ఎందుకంటే భీమవరంలో టాప్ సామాజిక వర్గం ఎక్కువ మంది ఉన్నారు, క్షత్రియ సామాజిక వర్గం కూడా ఎక్కువ మంది ఉన్నారు, బీసీలు కూడా కొంచెం ఉన్నారు. కాబట్టి ఇప్పుడు 3 కులాల కలిసి ఈ పార్టీకి సపోర్ట్ చేస్తే కనుక పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం ఉందని ఒక అంచనా. దాన్ని దృష్టిలో పెట్టుకునే అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న. న్యూస్ 360 ఎక్స్క్లూజివ్ న్యూస్ అందిస్తోంది. ఏపీలో బీజేపీతో పొత్తుకు సంబంధించిన అప్డేట్స్ అయితే చూస్తున్నాం. రాబోయే రోజుల్లో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఎన్నికలకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తోంది. ఏపీలో 2 ఎంపీ సీట్లు, 6 ఎమ్మెల్యే సీట్లకు టీడీపీ ఓకే చెప్పే అవకాశం అయితే కనిపిస్తోంది బీజేపీకి. ఇక రాజంపేట నుండి బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ పురంధేశ్వరి, అలాగే అనంతపురం నుండి సత్యకుమార్ పోటీ చేసే అవకాశం ఉంది. 10 అసెంబ్లీ సీట్లనైతే బీజేపీ అడుగుతోంది. ఇందులో 6 సీట్లు అయితే ఓకే చెప్పే అవకాశం ఉంది టీడీపీ. చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత పొత్తుకు సంబంధించి ఒక క్లారిటీ కావచ్చు, ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఢిల్లీకి కూడా వెళ్లనున్నారు పవన్ కళ్యాణ్. ఏపీలో పొత్తులకు సంబంధించిన ఉత్కంఠ అయితే కొనసాగుతోంది.